అండి. నే- నేను మీ రాఘవరావుని. మందకృష్ణ మాదిగకి మాలల మీద ప్రేమ వచ్చిందండి. మందకృష్ణ మాదిగకి మాలలపై ప్రేమ పుట్టుకొచ్చింది. తను మాలలపై వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే కానీ మాదిగలకు న్యాయం జరగదని 1990 నుంచి వర్గీకరణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈ యొక్క మందకృష్ణ మాదిగ. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలు డెవలప్ అవుతారని ఆయన నమ్మాడు. దానికోసం పోరాటం చేశాడు, విజయం సాధించాడు. మరి ఆ రోజున మాలల్లో కూడా పేదవాళ్ళు ఉంటారే, ఆ మాలలు కూడా అన్యాయం జరుగుతుంది అని ఆలోచించేవా మందకృష్ణ మాదిగ? ఇప్పుడు మాలలు ఉన్నారు, మాలల్లో క్లాస్ 1 ఆఫీసర్ ఉంటారు, క్లాస్ 2 ఆఫీసర్ ఉంటారు, క్లాస్ 4 క్లాస్ 3 గుమస్తాలు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, కార్ డ్రైవర్లు, రకరకాల ఉంటారు. మరి వాళ్ళతోటి చెప్పులు కుట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే కూలి పనులు చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎస్సీలే, వాళ్ళు దళితులే, వాళ్ళు దళితులే. ఈ యొక్క రైతు కూలి దళితుడు వెళ్ళి క్లాస్ 1 ఆఫీసర్ కొడుకుతో పోటీ పడగలరా? వాళ్ళు ప్రైవేటు స్కూల్స్ చదువుకోగలరు. ఇతను ఈ రైతు కూలి ప్రైవేట్ స్కూల్ చదువుకోగలరా? గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాల్సిందిగా. వాళ్ళు ఎలా పోటీ పడతాడు? అప్పుడు ఈ వర్గీకరణ వాళ్ళకు వచ్చేది చేసుంటే ఈరోజు నువ్వు వాళ్ళ యొక్క సహకారం తీసుకొని నేను దళితుల కోసం పోరాడతాను, దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు నేను న్యాయం చేస్తాను, ఎంతటి వాళ్ళని ఎదిరిస్తాను మాట్లాడుతున్నావు కదా. మరి ఆ రోజు ఏమైంది? దళితుల మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చింది ఎందుకు? నువ్వు కొత్తగా ఎందుకు? నీవు ఉద్యమం చేసుకున్న మాదిగల కోసం మా హాయిగా అట్లా నిజాయితీగా ఉండు. ఇప్పుడు ఎందుకు కొత్తగా లేనిపోయిందా? ఇప్పుడు దూరుతున్న ప్రతిదానికి ఏం పని లేదా నీకు? ఆకివీడిపట్నంలో పెదపేట అనే ప్రాంతంలో ఉన్న రామాలయం గుడికి అది అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అది గుడి కడతా అంటే ఈ యొక్క అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కలిసి వాళ్ళందరూ హిందువులే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిపోయి కొంతకాలం నుంచి క్రిస్టియన్స్గా మారడం వల్ల దాన్ని గొంతమ్మ గుడి అని వాళ్ళు అది రామాయణం పట్టుకుని వాళ్ళు డామినేషన్ చేసి అక్కడ హిందువులు ఎక్కడ ఎవరు ఉండకుండా చేసి డామినేషన్ చేసి ఇబ్బంది పెడితే ఈ రోజున దానికి అది రామాలయం కట్టాలని కొంతమంది హిందువులు తలుచుకుంటే అక్కడున్న ఫాస్టర్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచి అన్యాయం చేస్తే అది నీకు కనిపించలేదా? మందకృష్ణ మాదిగ దాడి చేయడం తప్పు కాదా? ఆ ఫాస్టర్ ఎగదోశాడని చెప్పి అక్కడ ఒక పులి రాజు అనే వ్యక్తి చెప్పాడు, ఒక వీడియో చేసి చెప్పాడు కదా, అతని ప్రోద్బలం వల్ల మేము చేశాము, మాకు తెలియదు, అతను ఎగదోస్తే వచ్చాము మేము, ఇలా అన్యాయం జరిగింది మా వాళ్ళకి అని మాట్లాడాడు కదా. అది వినలేదా నువ్వు? ఏం మాదిగ మందకృష్ణ మాదిగ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? గొంతమ్మ గుడి అయితే కోర్టు వారు తీర్పు ఎందుకు ఇచ్చారు? రాముడు కట్టుకోమని. అర్థం లేకుండా దూరం మాకు దేంట్లో పడి దాంట్లో పరుగు పోతుంది మందకృష్ణ మాదిగ. ఈ రోజున ఏదో మాలలకి వస్తాను, దళిత క్రిస్టియన్స్కి సపోర్ట్గా చేస్తానని కాదు. దళితుల ఆత్మగౌరవం తగ్గించను, దానికోసం పోరాడుతున్నావు. రఘురామకృష్ణరాజు దళితులను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలే. రఘురామకృష్ణరాజు అది రాముడి గుడి, శ్రీరామనవమి రోజున రాముడు కళ్యాణం చేస్తున్న దానికి అడ్డుదోలుతారా? ఆయన ఏం తప్పే మాట్లాడలేదు. మీరు దాడి చేసింది నీ వాళ్ళు. నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళు దాడి చేశారు, వాళ్ళని మాట్లాడు. మాలలతో కలిసి దళిత హక్కుల కోసం ఎంతటి వారిని ఎదిరిస్తానో సంతోషమే. నేను ఏదైతే మాలల్ని నమ్ముతారా చెప్పు? నువ్వు మాలల కోసం చేస్తానంటే నిన్ను నమ్ముతారా? మాలల్లో నమ్మరు. గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో నేను వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాను. నిన్ను నమ్మే ప్రసక్తి లేదు మాలలో. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నావు. ఆ యొక్క నీ యొక్క ప్రవర్తన వల్ల అది జరిగింది. అది సోదరులైన మాలలని 1992 నుంచి మాదిగలకు దూరం చేశావు, రిజర్వేషన్ అని చెప్పి.
మాదిగ పోరాట సమితిని పెట్టి మాలలంటి మాదిగల్ని సెపరేట్ చేసి 2 వర్గాలుగా ఎస్సీలు మాలలు దళితుల్ని మాలలు విడిగా మాదిగలు విడిగా చేసి విడగొట్టి ఎవరికో పబ్బం గడిపించడానికి రాజకీయంగా ఎవరికో పబ్బం చేయడానికి వర్గీకరణ పెట్టావు. ఎప్పుడు సాధించావు? 34 సంవత్సరాల తర్వాత వచ్చింది అది. అది పూర్తిగా వస్తుందో రాదో తెలీదు. దాని మీద ఎన్ని కేసులు వేస్తారో తెలియదు మనకి. అదే నువ్వు వాళ్ళతో సఖ్యతగా ఉండి ఆ మాలలు అట్టడుగున్న మాలలతో సఖ్యతగా ఉండి బాబు మీకు కూడా అన్యాయం జరుగుతుంది, ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లలతో మీ పిల్లలు పోటీ పడలేరు, మీరు నాకు సపోర్ట్గా ఉండండి, మనం అందరం కలిసి దీనికి వర్గీకరణకి వెళ్దాము అడుగుదాము అని ఆ మాలను కూడా నీతో పాటు తీసుకెళ్ళి ఉంటే నువ్వు ఇప్పుడు మాలలు నా వాళ్ళు దళితులు నా వాళ్ళు ఆ మాట నమ్ముతారు ఎవరన్నా. అది కోర్టు తీర్పిచ్చింది. రాముడికి శంకుస్థాపన జరిగిపోయింది, బ్రహ్మాండం జరిగిపోయింది, అట్టాసనం జరిగింది, హ్యాపీగా అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు అనవసరంగా దాంట్లో దూరొద్దని నేను సలహా ఇస్తున్నాను. నువ్వు పోరాటం చేయి, ఎవరికోసం పోరాటం చేయి. అరే దళితులు అంటున్నావు. రాజంపేట మండలంలోని శంకరాపురం గ్రామం దళితులు ఎన్ని రోజులకు మొత్తుకుంటున్నారు? ఆ గ్రామం మొత్తుకుంటుంది, మేము దళిత హిందువులం, మేమంతా హిందువులం, హిందూ దళితులం, మాకు చర్చి వద్దు. మాకు చర్చి వద్దు అంటే ఎవరో ఆ ఊరు కాని వాళ్ళు ఎవరో పర్మిషన్ తీసుకుని చర్చి కడతాం, ఒక రేకుల షెడ్ వేస్తాం, చర్చి మొదలు పెడతారా? చర్చి కడతారా? అక్కడెందుకు అడగవు నువ్వు? అంటే దళిత క్రిస్టియన్ని నీకు సపోర్ట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తావా? వాళ్ళే నీకు హాయిగా ఉంటుందా? వాళ్ళతో తిరుగుతావా? దళితులు నీకు అక్కర్లేదా? దళితులు అంటే దళితులకు సహాయం చేయి, దళిత క్రిస్టియన్లకు సహాయం చేయి, అందరికి సహాయం చేయి. వాళ్ళు మాకు వద్దు చర్చ వద్దంటే వాడి గురించి మాట్లాడలేదే మన మీటింగ్లో. ఈ రోజున ఆ యొక్క వాళ్ళు చేసిన యాజిటేషన్కి సిగ్గుపడాలి ప్రభుత్వం. ఇప్పటికైనా అది డిజిటల్గా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తర్వాత కళ్ళు తెరిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కళ్ళు తెరిచి ఆ ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి దాన్ని క్యాన్సిల్ చేశారు. సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత లేటుగా రియలైజ్ అయ్యి హిందూ సనాతన ధర్మాన్ని పాటించే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్న రాష్ట్రంలో ఇటువంటి మాకు చర్చి వద్ద యాజిటేషన్ చేసినా కూడా ఇంత ఆలస్యమైనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాలి. మందకృష్ణ మాదిగా ఇంకెప్పుడు కూడా నువ్వు పిచ్చి యాజిటేషన్ చేయి. మాకు చేస్తే కరెక్ట్గా చేయి. నీ యొక్క దళితుల కోసం పోరాటం చేయి, తప్పు లేదు. అంతేగా రఘురామకృష్ణరాజు చేస్తాను నేను ఎవరైనా అంటే ఊరుకోను. ఎవరిని అనరు. ఎందుకంటారు? ఎవరిని అనరు. ఎవరి జోలికి రారు. వాళ్ళు వచ్చి గొడవ చేసి గాయపరిస్తే చూస్తూ ఊరుకుంటారా? ఎవరేం అనరా? ప్రభుత్వం అందా? పోలీసులు అనరా? అంటే మీ యొక్క హక్కులు మీరు తీసేసుకుంటారా? చట్టాన్ని మీ చేతులు తీసేసుకుంటారా? మీరు ఇష్టం వచ్చి దాడి చేస్తారా? జాగ్రత్త. మందకృష్ణ మాదిగా చెప్పు, మీ వాళ్ళకి చెప్పు. అక్కడ రామాలయం ఉంది, రామాలయం కట్టుకుంటారు. మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీ చర్చి దగ్గరికి వచ్చామా? మీ చర్చిలో రాముని పెడతా ఉన్నామా మేము? చెప్పండి. ఇటువంటి పిచ్చి ఆందోళనలు చేసి మీకున్న ఇమేజ్ని పోగొట్టుకోవద్దని మందకృష్ణ మాదిగకి సలహా ఇస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.